హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక కొత్త విషయంతో వచ్చాను. అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక కొత్త విషయం కనుక్కున్నారు. దాని గురించి ఒక ఎక్విప్‌మెంట్ అనేది తయారు చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు చెప్తాను. సో, 2003లో ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. మన ఇండియన్ సిస్టమ్ కాళ్ళ మీద కూర్చొని మలాన్ని విసర్జించే పద్ధతి ఒకటి, కొంతమంది మీద ఈ మోడర్న్ సిస్టమ్ ఉంది కదా, వాష్‌రూమ్‌లో పెట్టుకున్న మోడర్న్ వాష్‌రూమ్స్, దాని మీద మలం విసర్జించేటటువంటి కొంతమంది జనాలను తీసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద రీసెర్చ్ స్టడీ చేస్తే అర్థమైన విషయం ఏంటి అంటే, వీళ్ళకి ఈ మోడర్న్ వాష్‌రూమ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్లా నార్మల్‌గా చైర్ మీద కూర్చునే పొజిషన్ మీద కూర్చొని మలాన్ని విసర్జించడం అనే పొజిషన్ ఏదైతే ఉందో, అది తప్పు సిట్టింగ్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ఆ సిస్టమ్, ఆ కూర్చునే విధానంలో ఇప్పుడు మనము ట్యాప్ ఓపెన్ చేస్తే పైప్‌లో నుంచి వాటర్ ఎటు రావాలి డైరెక్షన్ అని చెప్పేసి మనము ట్యాప్ మౌత్‌ని ఇట్లా భూమి సైడ్ కిందకి పెడతాం గదా! అదేంటంటే మనం ట్యాప్ ఆన్ చేయగానే వాటర్ ఆ డైరెక్షన్‌లో కిందకొచ్చేస్తది. అలాగే మనం ఇండియన్ సిస్టమ్‌లో కూర్చునే విధానంలో కూర్చుంటే మలం బయటికి రావడానికి మన బాడీలో నుంచి ఒక ట్యాప్ సిస్టమ్ ఓపెన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. అది వాళ్ళు రీసెర్చ్ స్టడీలో కనుక్కునింది. వీళ్ళు కనుక్కున్న ఈ మోడర్న్ వాష్‌రూమ్ సిస్టమ్ ఏదైతే ఉందో, దాని కారణంగా మలం విసర్జించేటటువంటి ఏరియా అనేది కరెక్ట్‌గా ఓపెన్ అవ్వడం లేదంట. ఒకటి అది కారణము. ఇంకా అలాగే ఆ ఓపెన్ అవ్వకపోవడం కారణంగా హెమర్‌హాయిడ్స్ అని చెప్పేసేసి ఒక జబ్బు రావటము, అలాగే మనం కూర్చోవడానికి, మన మలం మొత్తం బయటికి పంపించడానికి సరైన విధంగా కూర్చోవట్లేదు కాబట్టికి కొంచెం మలం మాత్రమే బయటికి వెళ్ళి కొంచెం లోపల ఉండిపోయేటటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో ఉన్న కారణంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము ఈ కూర్చునే విధానం తప్పున్న కారణంగా కూడా వస్తుంది అన్న ఉద్దేశం వాళ్ళకి అర్థమైంది. ఇది 2003లో రీసెర్చ్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన క్లారిటీ విషయం అన్నమాట. సో, మీకేమనిపిస్తుంది? మనము ఎన్నో చూస్తుంటాం కదండీ! జిమ్‌కెళ్ళాలంటే జిమ్ వేర్ ఉండాలి, పార్టీకెళ్ళాలంటే పార్టీ వేర్ డ్రెస్ ఉండాలి, ఫంక్షన్‌కెళ్తున్నామంటే ఒకలా తయారవుతాము, భరతనాట్యం చేస్తున్నామంటే ఒక డ్రెస్ ఏసుకుంటాము, అలాగే క్రికెట్ ఆడుతున్నాము, ఏదైనా గేమ్ ఆడుతున్నామంటే దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ అవి మనము ప్రొటెక్టివ్ షీల్డ్‌గా మన మీద తీసుకుంటాము. అలాంటిది మరి ఒక పర్పస్‌కి వెళ్తున్నప్పుడు, మలాన్ని విసర్జించే పర్పస్‌కెళ్తున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటే మనకి పని సాఫీగా, క్లీన్‌గా జరుగుతది అనేది మన ఇండియన్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్ స్టడీలో వాళ్ళు తెలుసుకొని, వాళ్ళ జనం మీద పరిశోధించి, ఆ తర్వాతకి ఇండియన్ సిస్టమ్ కరెక్ట్ ఉంది అని చెప్పేసి నిరూపించబడింది. మన ఈ యూఎస్ లేదా మోడర్న్ సిస్టమ్ కారణంగా హెమర్‌హాయిడ్స్ అనేటటువంటి జబ్బు వస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, సరిగ్గా మలాన్ని విసర్జించలేకపోయిన కారణంగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గూడా అందుకే వస్తుందనే విషయం అది వాళ్ళకర్థమైంది. ఇది నాకు తెలిసిన విషయం అండి. మీకే సిస్టమ్ నచ్చిందో ఒకసారి నాకు పెట్టండి.